ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పలికిడిది భాగవతమట పలికించడి వాడు రామభద్రుండట నీ పలికిన భవహరమగునట పలికద వేరుండు గాథ పలుకగనేలా. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీకృష్ణ ఆవిర్భావ ఘట్టం మనం చెప్పుకుంటున్నాం. ఇవాళ ఆ దేవకీ వసుదేవుల యొక్క పూర్వజన్మ వృత్తాంతం, వీళ్ళు ఎవరు అసలు, వీళ్ళ గత జన్మలో ఏం చేశారనే విషయాన్ని మనం ప్రస్తావించుకోవాలి. దశమ స్కంధంలో పూర్వభాగం ఇది. ఈ రకంగా ఇంతకుముందు మనం వీడియోలో దేవకీదేవి ఏ రకంగా అయితే కృష్ణ పరమాత్మను ప్రార్థించిందో, ఆ మాయాబాలుడు అతను ఆమె గ్రహించింది సాక్షాత్ నారాయణుడేనని చెప్పి ఎంతగానో స్తుతించింది. అలా స్తుతించినటువంటి దేవకీదేవితోటి సాక్షాత్ మహావిష్ణువైనటువంటి ఈ బాలుడు అంటున్నాడు కదా, అమ్మా పూర్వం స్వయంభవ మన్వంతరంలో నీవు పృశ్ని అనే మహాపతిగా పుట్టేవే. అప్పుడు వసుదేవుడు సుతపుడు అనే ప్రజాపతి, మీరిద్దరూ సృష్టికాలంలో బ్రహ్మదేవుని ప్రేరణతో మహాతపస్సు చేశారు, ఇంద్రియాలను జయించారు, గాలి వాన ఎండ మంచు ఇవన్నీ కూడా సహించారు, ఏకాకులై ఆకులు అలలు తింటూ మహాతపస్సు చేశారు. అలా 12,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేస్తే మీ యొక్క రూపురేఖ విలాసాలు ప్రకాశమానమైనవి. అలా నిష్ఠతో నా నామజపం చేసి నా తత్వాన్ని సమీపించగలిగారు, విశేషంగా నన్ను పూజించారు. అప్పుడు నేను నా సత్య స్వరూపాన్ని చూపించాను, మీకు శ్రేష్టమైన వరాలు కోరుకోమని అనుగ్రహించాను. అయితే మీరు అది కష్టసాధ్యమైన మోక్షాన్ని మాత్రం కోరలేదు. ఆ సమయంలో మిమ్మల్ని నా మాయ ఆవరించింది. అప్పటికి మీ బిడ్డలు లేరు కనుక మోహంతో నాతో సాటైనటువంటి కొడుకుని ప్రసాదించమని చెప్పి నన్ను మీరు అర్థించారు. సృష్టి సంతానం పొందడం అనేది నా సంకల్పం కాబట్టి నేను మీ కోరికను మెచ్చుకున్నాను, అలాగే వరమిచ్చాను. నా సాటివాడు అంటూ ఇంకొకడెవడు లేడు కాబట్టి నేను మీ దంపతులకు కుమారుడిగా జన్మించాను. అప్పుడు నా పేరు పృశ్ని గర్భుడు అని నా పేరు. రెండవ జన్మలో మీరు అదితి కశ్యపుడిగా పుట్టారు. అప్పుడు నేను పొట్టివాడి రూపంలో మీకు వామనుడనే పేరుతో జన్మించాను. అప్పుడు ఇంద్రుడు నాకు అన్నగారైనాడు. ఇది మూడవ జన్మలో నేను ఇచ్చిన మాట ప్రకారంగా మీకు కొడుకుగా పుట్టాను. ఇక మీ యందు ఎప్పటికీ కూడా నా జన్మం అనేది లేదు, నేను పుట్టేది లేదు. నన్ను మీరు కుమారుడు అని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను అనుగ్రహించేటటువంటి దర్శనం వల్ల పరమానంద స్వరూపం అయినటువంటి పరబ్రహ్మం నేనే అని కూడా అనుకుంటూ ఉంటారు. నిరంతరం సంస్మరణం వల్ల నా అద్భుతమైన అపవర్గ మార్గాన్ని మీరు పొందుతారు. నా యందు మీకున్న ప్రేమ వలన ఇక ముందు మళ్ళీ మీకు జన్మ అంటూ లేదు, ఇదే మీకు చివరి జన్మ అని చెప్పాడు. అప్పుడు సుత మహర్షి అంటున్నాడు, శుకుడు, పరీక్షణ్ మహారాజా, ఈ రకంగా ఆ మహావిష్ణువు చెప్పాడు. ఆయన దివ్యమైన రూపాన్ని ఉపసంహారం చేసుకున్నాడు. మధ్యలో ఉన్నంతలో ఉన్నవి తక్షణమే పసిబిడ్డలాగా మారిపోయినట్ట. దేవకీ వసుదేవులు దిగ్భ్రాంతి చెందారు. రెప్పల వాల్చగా అలాగే చూస్తూ ఉన్నారు. వారు చూస్తూ ఉండగానే నారాయణుడు మాయను ఆవరింపజేసుకొని సుకుమారుడైనటువంటి శిశువుగా మారిపోయినాడట. అప్పుడే పుట్టినటువంటి బిడ్డని వలె కేరుమని ఆడడం మొదలుపెట్టాడట. ఇలాంటి అద్భుతాలని కూడా చేశాడు ఆయన. అప్పుడు వసుదేవుడు తాను ఏం చెయ్యాలో ఆ పనులన్నీ కూడా శ్రీహరి యొక్క సంకల్పం వల్ల తెలుసుకున్నాడు. ఆ పొరిటి ఇల్లు వెలువడి పాపని తరలించుకొనుచు బరజదనను రూపింపనందు భార్యకు పాపయగుతు యోగమాయ ప్రభవించ నృప. ఆ బిడ్డను తీసుకున్నాడు. ఆ పురుటిలు దాటిపోవాలని గ్రహించాడు. అదే సమయంలో రేపల్లెలో
నందుని భార్య అయినటువంటి యశోదాదేవికి ఆడబిడ్డ యోగమాయగా జన్మించింది. ఆ విషయం ఇంతకుముందు మనం అనుకుందాం, మనం చెప్పుకున్నాం ఆ విషయం గురించి. అప్పుడు వసుదేవుడు ఆ పసిబిడ్డను తీసుకున్నాడు, చేతుల్లోకి ఎత్తుకున్నాడు, అడ్డంగా రొమ్ము గుండెకి కత్తుకున్నాడు. చప్పుడు చేయకుండా మెల్లమెల్లగా అడుగులు అడుగేసుకుంటూ బయలుదేరాడు. గభాలున కావలి వాళ్ళ గండం గడిచి పురిడింటిలోంచి నెమ్మదిగా బయటపడ్డాడు. ఇదంతా కూడా యశోద కృష్ణ ఇలాంటి సినిమాల్లో మనం చూసాం. ఆయన పుట్టంగానే బిడ్డను తీసుకొని గుండె కత్తుకోవడం, ఆ చెరసాల తాళాలన్నీ కూడా ఊడి కింద పడటం, ఈ భటులంతా కూడా నిద్రమత్తులు మునిగిపోవటం, సుఖంగా ఆయన వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహ విశేషం వల్ల సాధ్యమవుతూ ఉంటాయి. ఆ రకంగా కావలి వాళ్ళని తప్పించుకొని ఆయన ముందుకు బయలుదేరిపోతూ ఉన్నాడు. నందుని సతికి యశోదకు పొందుకు హరిమాయ పుట్టిన మాయాస్పందమున ఒక్క ఎరుగమి చందుకొని నూరి వారి గావలి వారిన్. అక్కడ వేపలలో నందుని భార్య యశోదకు విష్ణుదేవుడి యొక్క యోగమాయ పుట్టగానే ఆ ఊరి వారిని, ఆ ఊరిలో కావాలి ఉండే వాళ్ళని ఒక చిత్రమైనటువంటి మైకం గమ్మేసిందట. అందరూ మత్తులో పడిపోయినారు. అంటే ఈ క్యాస్ట్ ఏ డివైన్ స్పెల్. వాళ్ళంతా నిధులో పోయినారు వాళ్ళు. అప్పుడు ఏం జరిగింది అంటే వసుదేవుడు ఆ పొరిటి ఇంటిని దాటాడు. చప్పుడు కాకుండా తప్పటడుగులతో ముందుగా చావడిలోకి వచ్చాడు. హరిమాయ వల్ల కాళ్ళకు ఉన్న ఇనుప గొలుసులు అతుకులు ఊడిపోయినాయి, చేతులు సంకెళ్ళు విడిపోయాయి, తలుపులుకున్న తాళాలు ఆ దివ్యమహిమనున్నటువంటి పాపడి సంకల్పానికి అడ్డురా లేకుండా కీళ్లు ఊడి కింద పడిపోయినాయి. ద్వారాలు వాడనవే తెరుచుకున్నాయి. వసుదేవుడు మెల్లగా ముందున్న చావళ్ళని దాటిపోయినాడు. అక్కడ ఎక్కడా దాక్కోవడానికి వీలు లేకుండా అన్ని చావళ్ళు సూటిగా నేరుగా ఉన్నాయి. అయినా విష్ణు మాయ వల్ల ఎవరూ చూడలేదు. వసుదేవుడు ద్వారాలు దాడుతూ వెంటే వెనక నుంచి ఆదిశేషుడు ఆ ద్వారాలు మూస్తూ ఆయన వెనువెంటనే వచ్చాడు. అలా పడగలి విప్పాడు. ఆ బాలుడికి గొడుగులాగా పట్టి నడిచాడు సాక్షాత్తు ఆదిశేషుడు. వెనుక నుంచి ఏ ఆపద రాకుండా కాచుకుంటూ బయలుదేరాడు. వసుదేవుడు చీకటిలో తూలుతూ ముందుకు సాగిపోయాడు. అలా వెళుతూ ఉంటే దానికి యమునా నది అడ్డం వచ్చింది. ఎగిసిపడుతున్న తరంగాలు మళ్ళీ విరిగిపోతున్న దిక్కులని ఆకాశం ఏకం చేస్తున్నట్లు పరవళ్ళు ద్రొక్కుతూ ప్రవహిస్తూ ఉంది. పూర్వం సీతాపతి అయినటువంటి జానకీ సతిపతి అయినటువంటి శ్రీరామచంద్రుడికి సముద్రం దారి ఇచ్చినట్లుగా యమునా నది వసుదేవుడికి దారి ఇచ్చింది. చేతుబంధనం చేసినప్పుడు మరి అటువంటి దారి ఇస్తానంటే బెదిరించాడు సముద్రుణ్ణి. మార్గం కల్పించాడు, ఎలా పోవాలో చెప్పాడు. ఒక స్వాతి పథంలాగా ఒక మార్గాన్ని కల్పించింది యమునా నది. ఇప్పుడు నెమ్మదిగా ఆ యమునా నదిని దాటాడు. హడావిడిగా ప్రయాణం చేసి నందుడు ఉండేటటువంటి ఇంటికి, ఆ వేపల్లో ఇంటికి వెళ్ళాడు. అక్కడ గొల్లలంతా అతి గాఢమైన నిద్రలో దారుకొని ఉన్నారు. వాళ్ళని మేల్కొల్పడం ఇష్టం లేక వసుదేవుడు యశోదాదేవిని నిద్రిస్తున్నటువంటి ఆ గదిలోకి వచ్చాడు. అక్కడ హాయిగా మైమరిచి నిద్రపోతూ ఉంది ఆ తల్లి. ఆమె పక్కలో తన చేతిలో ఉన్నటువంటి చిన్నారి నల్లనయ్యని పడుకోబెట్టాడు. వెంటనే ఆ ప్రక్కలో ఉన్న ఆమె కుమార్తెను అప్పుడే ప్రసవించిందిగా, ఆ కుమార్తెను ఎత్తుకొని బయలుదేరాడు. ఆలస్యం చేయకుండా గబగబా వచ్చి ఆ చిన్ని పాపను తీసుకెళ్ళి ఆ దేవకీదేవి ప్రక్కలో అనుమానం రాకుండా మెల్లగా పడుకోబెట్టాడు. పదముల సంఖ్యలలిడుకొని మజదులకు సూరసుతుడు మందుడు ఓలెన్ బెదరుగల రీతి దేహము గదలించుతు బతికియుండె కరువతనమునన్. వసుదేవుడు వెంటనే భయంగా కాళ్ళకి సంఖ్యలు యథాపూర్వంగా తగిలించుకున్నాడు. సూరసేనుని కొడుకైనటువంటి ఆ వసుదేవుడు ఏమీ తెలియని వాళ్ళలాగా, బెదిరిపై భయపడుతున్న వాళ్ళలాగా ఒదిగిపోతూ శరీరాన్ని దాచుకుంటున్నట్లు భయపడుతూ చక్కగా నటించాడు. వనజాక్షుని తెచ్చుటయ్యను తన సుతు కొనిపోవుటయ్యను తాను ఎరుగక
మూగిన నిద్ర జొక్కియుండెను వనజాక్షి యశోదరే వసుధాధీశ. ఆ వసుదేవుడు రావడం, ఆ కన్నని నల్లనయ్యని ఆ కన్నయ్యని తీసుకువచ్చి తన పక్కలో పడుకోబెట్టుకోవడం కానీ, తన పక్కలో ఉన్న బిడ్డను తీసుకొని పోవడం కానీ ఏమీ తెలియకుండా ఆ యశోదాదేవి ఆ రాత్రంతా ముంచుకు వచ్చిన నిద్రలోనే ఉండిపోయింది. కమల దళాల వంటి కన్నులున్న యశోదకు అలాంటి కన్నులే ఉన్న బిడ్డడు పుట్టాడు అని అందరూ అనుకుంటూ ఉన్నారు. ఇది జరిగింది. ఇక్కడ ఏం జరిగింది? మధురలో ఉండే కారాగృహంలో చిన్న పాప ఏడ్పు వినపడింది, కేరుమని. ఆ శబ్దం వినటువంటి ఈ వాచ్ గాడ్స్ ఉంటారే, కావలి భటులు వెంటనే మేల్కొన్నారు. అప్పటికే విష్ణుమాయి విడిపోయింది కాబోలు లోపలికి తొంగి చూచి తాళాలు పరీక్ష చేశారు. తాళాలని యథాప్రకారంగానే ఉన్నాయి అని సంతృప్తి పడ్డారు. వెంటనే కంసుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. మహారాజా, దేవగిరి ప్రసవించింది, చూడ్డానికి రాండి అని చెప్పారు. వాడు గాభరాతో లేచి కంగారుగా బయలుదేరాడు. తల వెంట్రుకలన్నీ చంద్రవందరగా వేలాడుతూ ఉన్నాయి. పై ఉత్తరీయం నేలపై ఏలాడుతూ ఉంది, జీరాడుతూ ఉంది. ఊరుపు నశించింది, రోషాగ్ని విజృంభించింది. తనతో పాటు తీరని శత్రుత్వం వెంట ఉంటే వాడు పురుటింటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఆ చిన్ని పాపని చంపబోతూ ఉన్నాడు. దేవకీదేవి వచ్చి అడ్డం వచ్చింది. వచ్చి అన్నా 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 తగ్గు, శాంతపడి అన్నా అన్నా అన్న శమింపుమన్న తగదు అల్లుడుగాడిది మేనగోడలో మన్నన చేయమన్న వినుమానిని తంబుట రాసపాడి కాదన్న సుకీర్తి వైమనగదన్న మహాత్ములు బ్రోవు త్రోవ ఓవన్న భవత్ సహోదరి గదన్న నిన్ను శరణంబు వేడదన్. అనానా శాంతించబయ్యా, ఇది నీకు తగిన పని కాదు. నీకు అష్టమ గర్భంలో మేనలుడైతే కదా సంపాల్సింది, కానీ మేనలుడైతే నువ్వు తీస్తాడు. కానీ ఇది మేనగోడలే. మేనగోడలు ముద్దు చేయటం న్యాయం కదా, భావ్యం కదా. అన్నా అన్నా నా మాట వినన్నా, ఆడదాన్ని చంపడం అనేటటువంటి రాజులకు తగిన పని కాదు. కోపాన్ని అణుచుకొని శత్రువులు క్షమించే గుణం కూడా ఉండాలంటారు మహానుభావులు. కొంచెం మార్గం అంటారు, అంటే శత్రువులు క్షమించే మహానుభావులు నడిచే త్రోవలో నడవాలి. కానీ నీ వంటి ఉత్తముడికి చక్కని కీర్తి కలిగించేటటువంటిది అన్నా, నీ తోడబుట్టిన దాన్ని నాన్న నేను శరణు కోరుతున్నాను, దాని ధ్వని బొబాకన్నా అని. కట్టా ఆర్గురు కొడుకుల బట్టి వధించుతివి ఆడబడు ఇది కోడల్ నెట్టన చంపగవలనే కట్టడిని కదన్నయన్న కరుణంపగదే. అయ్యయ్యో, పసిబిడ్డలైనటువంటి 6 కొడుకుల్ని పట్టి వధించావు కదా, ఇది ఇంటి ఆడబడుతా అన్నా, నీ కోడలు కదా, ఇలా చంపుతావా? ఇది దయలేని వాడవా? నా దయచూపవా? పుత్రుడు నీ బ్రతుకొనకును శత్రుండని వింటిగా సమయం పదగన్ పుత్రులకునో తనైతిని పుత్రీ దానంబు చేసి పుణ్యము గనవే. నా కుమారుడైతే నీకు నీ ప్రాణానికి శత్రువు అని చెప్పినావు, కానీ ఇలా కోడలే ఈ చమట ఆ పుత్రుడు కొడుకైతే చంపవచ్చు అర్థం ఉంది, కానీ ఇది ఆడకూతురు కదా, కొడుకులు ఎలాగో నోచుకోలేకపోయినాను అన్నా, కనీసం ఈ కూతురునైనా నాకు దానం చేసి పుణ్యం కట్టుకో అన్నా అని ప్రార్థన చేసింది కంసుడిని. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. నీ పాదగమల సేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యమును నితాంతాపార భూత దయ్యను తాపసమందార నాకు దయసీయగదే.